హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను కొత్తగా ఛానల్ పెట్టిన వంటలు చేస్తాను. మంచి మంచి కూరలు వండుతా. ఎలా చేయాలి, రోజు ఏ కూరలు వండాలో, ఎట్లా వండుకుంటానో అవన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈరోజు నేను బోడ కాకరకాయ కూర వండుతున్నా ఫ్రెండ్స్. బోడ కాకరకాయలు కోసి ముక్కలు ఎలా కోస్తానో చూపించి కూర ఏ విధంగా వండాలో నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఒకప్పుడు బోడ కాకరకాయలు దొరకకపోయేది, ఇప్పుడు మంచిగా బాగా దొరుకుతున్నాయి. బాగానే కొంచెం తగ్గినాయి. మంచిగా తీసుకొచ్చుకుంటాను. బాగుంటుంది కూర, మటన్ లాగానే మంచిగా నేను వండుతా. ఏ విధంగా వండాలో చూపిస్తా ఫ్రెండ్స్. ముక్కలు కోస్తున్నా ఫ్రెండ్స్. కోసి చిన్న కోయాలన్నా. ఇక ఫ్రై కాబట్టి కొంచెం మేము పొడుగులా కోసుకుంటాం. కాకరకాయ, బోడ కాకరకాయ కొంచెం ఫ్రై కదా, బాగుంటుంది. ఒకప్పుడు మటన్తో సమానం కదా మేడం. అవి బోడ కాకరకాయలు చాలా మటన్ లాగా ఉంటుంది బోడ కాకరకాయ కూర. అంటే అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవనుకుంటా. ఏమైనా ఈ ఆగస్టులో దొరుకుతాయి. రాఖీ పండుగ మూమెంట్ మీద బాగా దొరుకుతాయి. దసరా వరకు ఉంటాయి. దసరా వెళ్ళిందంటే ఇక కార్తీక మాసం వచ్చిందంటే మళ్ళీ తినరు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ బోడ కాకరకాయ కూర తినరండి. ఇప్పుడే ఎంతవరకైనా దసరా వరకే తింటారు. ఒక 2 నెలలు మంచిగా తింటారు బోడ కాకరకాయ కూర. ఈ మటన్లో చికెన్లు కూడా వేసుకుంటారా బోడ కాకరకాయ? మటన్లు వేసినా బాగుంటుంది. చికెన్లో కూడా బోడ కాకరకాయ కూర వేస్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక నేను కూర కూడా ఏ విధంగా పొయ్యి మీద వేయాలనో మీకు చూపిస్తా. ముక్కలన్నీ కోసుడు అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోసుకున్నాను. అలాగే ఇప్పుడు ఆ బోడకాయ కూరలకు ఏమేమి కోసుకోవాలి అలా కలుపుకోవడానికి? ఉల్లిగడ్డ, ఇంకా ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్నీ వేసి మన చికెన్లో ఎన్ని రకాలు వేసుకుంటామో అన్ని రకాల బోడ కాకరకాయ కూరలు వేసి కూడా వంట చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, గ్యాస్ ముట్టిస్తా. ఆ రాళ్ళు రొప్పలు అయితే కనపడకుంటుంటే చాలు. ఫ్రెండ్స్, ఇక నూనె పోస్తున్నా. గిన్నె కాలింది. 3 పావులు పోసుకుంటా నేను. అంటే కూరగాయలను బట్టి పోసుకుంటా. 3 పావులు చాలండి నూనె. నూనె వేడి కాగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా. నూనె వేయాలి. ఇగో ఉల్లిగడ్డ గోలింది. బోడ కాకరకాయ ముక్కలు వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అవి బాగా ఇక గోలాలంటారా? ఇవి బాగా ఇక ముక్కలు ఎంత ఫ్రైగా గోలితే నూనెలో అంత బాగుంటుంది కర్రీ కదా. అవునండి, ఇక నూనెలో మంచిగా గోలుతుంది. బాగా గోలాలి. ముక్క మంచిగా ఉండాలి. పసుపు వేసాను. అల్లం, ఉప్పు సరిపోయేంత వేసుకోవాలి.
సరిపోదు. సరిపోయేంత ఉప్పు వేసుకుంటా, సరిపోయేంత కారం వేసుకుంటాం. మా ఈ విలేజ్ వంటలు కాబట్టి మేము కింద కూర్చొని వంటలు చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కింద కూర్చొని పీడి చెట్టు వేసుకొని కింద కూర్చొని ఎన్ని చెంచాలు కారం ఎంత వేసింది మేడం? 2 చెంచాలు వేసుకుంటాం. అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 చెంచాలు వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయినా పర్వాలేదు కానీ కాకరకాయలు కొంచెం బోడ కాకరకాయలు కాబట్టి కొంచెం ముదిరినా కూడా చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు ఇలా ఉంచుకుంటే మంచిగా దగ్గరికి వస్తుంది. అప్పుడు కొత్తిమీర మసాలా వేసుకొని చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను ఎందుకంటే విలేజ్ కాబట్టి కింద కూర్చొని ఎక్కువ వంటలు చేయగలుగుతాం, నిలబడలేము. అంటే నిలబడతాం కానీ కూర్చొని ఇక మేము మాకు అలవాటుగా పద్ధతి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసిన కూరలో కొంచెం మసాలా వేసుకున్నా ఇలా కలబెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేస్తా ఫ్రెండ్స్. షార్ట్ మసాలా కూడా వేస్తారు కదా మేడం? చాట్ మసాలా ఏ మసాలా అయినా పర్వాలేదు, మనం కూరలో మసాలా అయితే మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేసుకోవాలి మసాలా, పర్వాలేదు. ఇప్పుడు ఇది మటన్ లెక్కనే ఉంటుందా? ఈ కూర మటన్ లాగా బాగుంటుంది, మటన్ లెక్కనే ఉంటుంది. ముక్కలు బోడ కాకరకాయ ముక్కలు అయినా మటన్ బాగుంటుంది, మటన్ లాగా ఉంటుంది బోడ కాకరకాయ కూర. మేమైతే ఆ విధంగానే వండుకుంటాం ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయితే ఇక కూర దించేస్తాం ఫ్రెండ్స్. ఇక మేము అన్నం తింటాం. చూడండి కూర బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం లైక్ మాత్రం చేయండి. చూడండి ఫ్రెండ్స్, కూర అయిపోయింది. కూర అయిపోయింది ఫ్రెండ్స్, బోడ కాకరకాయ కూర అయిపోయింది. నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా నా వీడియో అందరికి పంపించండి. నా వీడియో అందరికి పంపించేయండి. మీ ఫ్రెండ్స్ గిట్లా నాకు లైక్ ఎక్కువ చేయండి.